మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు అయిందండి. తిరుపతి వెళ్ళట్లా రేపొద్దుట. రేపు దేవుడి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం లేదు, రద్దు చేసుకున్నాడు. అయితే ఈ పర్యటన రద్దు చేసుకోవడానికి కూడా కారణం ఉంది. ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నారు, భారీ స్కెచ్ వేసుకున్నారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో వైసీపీ నాయకులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన గుడ్లు చెప్పులు వేసి జగన్మోహన్ రెడ్డి పైన కూటమి ప్రభుత్వం దాడి చేసింది అని చూపించాలని చెప్పి అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అవ్వాల. ప్రభుత్వం ఏం చేసింది, పోలీస్ యాక్ట్ 13 అమల్లో తీసుకొచ్చి అక్కడితో సచ్చారు. పొద్దు నుంచి గిలగిలగిలగా కొట్టుకున్నారు. ఇంక వర్కౌట్ అయ్యేలా లేదు. మన అంతటా మనం వెళ్ళి డిక్లరేషన్లో సంతకం పెట్టి సైలెంట్గా దర్శనం చేసుకుని వచ్చేయాలి. ఇది వర్కౌట్ అయ్యేలాగా ఏం కనపడట్లేదు. తీసుకొద్దని అనలేదు. ఏమన్నారు, డిక్లరేషన్ పైన సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళు అన్నారు. అంతేనా? ఆంక్షలు పెట్టారు, కరెక్టే. ఎవరు పెట్టారు? ర్యాలీలు చేయొద్దు, నిరసన కార్యక్రమాలు చేయొద్దు, ముందస్తు సమాచారం, అంతే కదా. నిన్ను దర్శనానికి వెళ్ళొద్దని చెప్పేసి ఎవ్వరు అనలేదు కదా. దర్శనానికి వెళ్ళమన్నారు, డిక్లరేషన్ పైన సంతకం పెట్టి అప్పుడు వెళ్ళమన్నారు. కర్మాకి ఎందుకండి, మన డిక్లరేషన్ పైన సంతకం పెట్టి ఆయన వెళ్ళాడు. అంతకుముందు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు, ఆయన కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళాడు. ఆయన మరి నీకు నొప్పేంటయ్యా? డిక్లరేషన్ పైన సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి అంటున్నా. అందుకోసం రద్దు చేసుకున్నాడు. నేను అందుకోసం కూడా కాదు, నేను చెప్పాను కదా. ఎక్కడికెక్కడ పోలీసు బందోబస్తు బ్రహ్మాండంగా ఉంది. సో మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతావు, మనం వెళ్ళినా వేస్ట్. అందుకని చెప్పేసి రద్దు చేసుకున్నాడు అండి. క్లియర్గా 2 ముక్కల్లో చెప్పాలంటే మరొక కోడికత్తి డ్రామా లాంటిది ప్లాన్ చేసుకున్నాడు ఇక్కడ తిరుపతిలో. విద్వేషాలు రెచ్చగొట్టడానికి మరొక కోడికత్తి డ్రామా లాంటిది ప్లాన్ చేసుకొని ఆ పథకాన్ని అమలు చేద్దామని చెప్పేసి అని ఏదైతే వేసుకున్నాడో, ప్లాన్ వేసుకున్నాడో ఆ ప్లాన్ అమలు పడుద్దామని చెప్పేసి ట్రై చేశాడు. కానీ వర్కౌట్ కాల. వర్కౌట్ కాక వెళ్ళినా వేస్ట్లే అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, నమ్మకాలు జగన్మోహన్ రెడ్డికి అందరూ ఒకటే అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవడు రావద్దన్నాడయ్యా? ఎవడు వెళ్ళొద్దు అని చెప్పని అలా డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళమన్నారు. మాకు దేవుడి పైన నమ్మకం ఉంది, నేను నమ్ముతాను అని సంతకం పెట్టేసి వెళ్ళాయా అంటే పర్యటనే రద్దు చేసుకున్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నమ్మకం ఉందా లేదా అనేది? నేను మొదటి నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి సచ్చిన డిక్లరేషన్ పైన సంతకం పెట్టడు. ఎందుకంటే హిందూ మతం పైన, హిందూ దేవుల పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. కేవలం రాజకీయాల కోసమే తూతూ మంత్రంగా ఏదో పైకి ప్రజలు నమ్మించడానికి మాత్రమే ఎన్నాళ్ళు కూడా ప్రజలు మోసం చేసాడు. గుడికి వెళ్ళినట్టు నటించి, అంటే వెళ్ళినట్టు నటించి కాదు, వెళ్ళాడు. అది కూడా ఎలాగా, మన ఆచారాలని అగౌరవపరుస్తూ, కించపరుస్తూ శ్రీవారికి పట్టు వస్త్రాలు దంపతులు ఇద్దరు కలిసి ఇవ్వాలి సతీ సమేతంగా. కానీ ఏకాగాళ్ళకి ఒకటి చేసిపోడు, కించపరచడమే అది. అలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పైగా మనకు పెద్ద పెద్ద మేధావులు, మన దరిద్రం ఏంటంటే ఈ మేధావులే. ఇందాక కూడా మా సాయన్న మాట్లాడుతుంది, మా జర్నలిస్ట్ సాయన్న, నాకు నవ్వు వచ్చింది, నిజంగా నవ్వు వచ్చింది నాకు. మళ్ళీ అదే పాట పాడతాడు, వెళ్ళిన ప్రతిసారి ఇవ్వవసరం లేదు అంటాడు. అని మొదటిసారి ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఇస్తే నష్టం ఏంటి అంటున్నా. చాలాసార్లు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, చాలాసార్లు ఏమీ వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వెళ్ళాడు. అది కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టకుండా వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కుటుంబ సభ్యులతో కలిసి ఎప్పుడు పోలా. ఆ తర్వాత కూడా పోలేదు. ఆ తర్వాత వెళ్ళి ఆస్కారం ఎక్కడ ఉందండి? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బతికంతా జైల్లోనే, 16 నెలల నుంచి మించి జైల్లోనే జగన్మోహన్ రెడ్డి. తర్వాత బయటకు వచ్చాడు. తర్వాత కోర్టుగా సరిగా వెళ్ళి కూడా గుడికి వెళ్తాడా? కోర్టు వాయిదాలకే ఏదో ఒక పిటిషన్లు వేసుకొని నాకు ఆ పని ఉందా, నాకు ఈ పని ఉందని చెప్పి ఎగ్గొట్టిన వ్యక్తి గుడికి గోపురాలకి వెళ్ళాడా? ఏది గూగుల్లో ఒక్క ఫోటో చూపించు 2009 నుంచి ఇగో ముఖ్యమంత్రి అయ్యేంత వరకు
ఈ మధ్యకాలంలో ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడా? అప్పుడే పెట్టేశాడు. నేను వీలైతే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తే లేకపోతే లేదు. అబ్దుల్ కలాం గారు పెట్టింది, అలాగే షారుఖ్ ఖాన్ సంతకం పెట్టింది, ఆ డిక్లరేషన్ ఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి నేను చూపిస్తా. ఇక్కడ నువ్వు చూపించగలుగుతావా? రాజశేఖర రెడ్డి గారు పెట్టింది కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు కానీ ఆ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది చూపించగలుగుతావు నువ్వు? పెట్టాలండి. వాళ్ళ పెట్టగలగాలేంది, వాళ్ళు పెడితే లేనిది జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టడం అని అడుగుతున్నాం మేము. పైగా మీలాంటి మేధావులు వచ్చి మాకు పాఠాలు చెప్పడం పెట్టవసరం లేదు. భువన కరుణాకర్ రెడ్డి నాకు కూడా మాట్లాడాడు. ఇప్పుడు చూసావా, కేవలం డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని చెప్పేసి భయపడి పారిపోయాడు. పర్యటన రద్దు చేసుకుని పారిపోయాడు. తాను అనుకున్న పథకం ఏదైతే ప్లాన్ వేసాడో, తన పైన తాను దాడి చేయించుకోవాలనే ప్లాన్ ఏదైతే ఉందో అది అమలు కాదు అని తెలిసి పారిపోయాడు. కేవలం అది అమలు కాదనే దేవుడి పైన భక్తో లేదంటే ఇంకోటి కాదు, కేవలం అది అమలు కాదు బిడిచి కొట్టేసింది, మనం దొరికేసేమో, ఎక్కడికక్కడ నోటీసులు ఇచ్చేసారు, రేపొద్దున అవసరం చేస్తారో. సో కార్యకర్తలు కానీ లేదంటే మనం అనుకున్నట్టు పథకం ప్రకారం ఏదైతే దాడికి మనం ప్లాన్ చేసుకున్నామో అది సాధ్యపడదో, అది వీలయ్యే అవకాశం లేదు అని తెలిసే పారిపోయాడు. పారిపోయినట్టు కాదా ఇది? దీని వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు నా పైన ఆరోపణలు చేశారు, నేను నీతివంతుణ్ణి, నేను నిజాయితీవంతుణ్ణి, నేను తిరుపతికి వెళితే నా పైన దాడి చేయించారు అంటే ఇప్పుడు అర్థమైందా ప్రజలందరికీ కూడా ఎవరు తప్పు చేశారో అని చెప్పే ప్రయత్నం చేసేటాడు. చెప్పే ప్రయత్నం కోసం వెళ్ళాడు అక్కడికి. నాయనకి తిరిగితే అట్లా అందరు కొనబెట్టి మిగిలిన కొనబెట్టి ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. భయపడి పారిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఎప్పుడు కూడా కుట్ర, ఎప్పుడు ఏదో రకంగా జనాల మధ్యన చిచ్చుపెట్టాలి, ప్రాంతాల మధ్యన చిచ్చుపెట్టాలి, కులాల మధ్యన చిచ్చుపెట్టాలి, మతాల మధ్యన చిచ్చుపెట్టాలి, ఈ ఆలోచన విధానాలే ఉంటాయి. రేపు కూడా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ హిందువులే ఉండేది గొడవ. ఒకవేళ ఎల్లుంటే కనుక డిక్లరేషన్ పైన సంతకం పెట్టిన ఏం పీక్కుంటారో పీక్కోండి అని వాళ్ళ భువన కరుణాకర్ రెడ్డి ఏదైతే మాట్లాడాడు, అలాగే రేపు పొద్దున్న ఎవరిలో ఒకరిని తిట్టడమో లేదంటే బూతులు మాట్లాడటమో పట్టడం ఏదో ఒకటి చేదురు. అటుపక్క నుంచి కూడా జరిగేది. వైసీపీ వర్సెస్ హిందువులు అని ఉండేది అప్పుడు గొడవ. ఆ స్థాయికి తీసుకెళ్ళారు దాన్ని. అదే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళ. మంచి పని చేసావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పర్యటన రద్దు చేసుకొని సైలెంట్ అయిపోవడం మంచి పద్ధతి. అది ఇంకెప్పుడు కూడా ఇలాగా రెచ్చగొడదామనో, గొడవలు సృష్టిద్దామనో, ఏదో చేసేద్దామనో అలాంటి ప్రయత్నాలు చేయి మాకు. ఇప్పుడు కాదు, నువ్వు ఎప్పుడు తిరుపతి వెళ్దాం అనుకున్నా సరే ఖచ్చితంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది, తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎందుకంటే నీ గురించి బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. నేను గత 10 ఏళ్ల బట్టి చూస్తున్నాడు కదా ఆయన. నీ మైండ్లో ఏ కుట్ర కోణం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళలేవు అంటే ఖచ్చితంగా ఏదో ఒక భారీ స్కెచ్ చేసే ఉంటావు. ఇవాళ కూడా అదే చేసాడు. రేపు పొద్దున్న పెద్ద స్కెచ్ చేసుకొని వెళ్ళాడు అక్కడికి. నువ్వు ఇప్పుడు కాదు ఇంకొని నెల తర్వాత వెళ్ళినా కానీ ఇదే పరిస్థితి ఉంటుంది. వెళ్తే నీకు నువ్వు నీ సెక్యూరిటీ వెళ్ళి సైలెంట్గా దర్శనం చేసుకొని రావాలి. కానీ మంది మార్పాటంతో 100 మంది కార్యకర్తలతో నిన్ను అసలు అలౌ చేయరు అక్కడ. ప్లస్ వెళ్తూ నువ్వు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టిపోవాలా. ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మిస్ అయిందిరా, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, అలాంటివి ఏం వర్కౌట్ అవ్వక గుర్తుపెట్టుకో బాగా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఇవే ఆంక్షలు ఉంటాయి అక్కడ. తిరుపతికి నువ్వు ఎప్పుడు వెళ్దాం అనుకున్నా సరే ఇప్పుడు ఏదైతే పోలీస్ యాక్ట్ 30 అమల్లోకి వచ్చిందో అదే యాక్ట్ అమలు అవుతుంది అక్కడ. ఎందుకంటే నువ్వు ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్. అర్థమైందా? నువ్వు వచ్చి అల్లాల్లో సృష్టించేసి గొడవలు పెట్టేసి ఎట్టబట్ట అర్థం చేస్తంటే కుదరదు అక్కడ. అదే నీ హయాంలో ఉండి ఈ పాటికి పెద్ద రక్త చేదు తెలుసు నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. కానీ నువ్వు సేఫ్గా వెళ్ళి పెద్ద డ్రామాలు ఆడుతున్నావు. కానీ అదే నువ్వు కానీ అయ్యి ఉంటే ఈ పాటికి పెద్ద రచ్చ చేయద్దు, ఈ పాటికి మామూలు రచ్చ కాదు.